గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మై నేమ్ ఇస్ ఫ్రెండ్. మీరు చూస్తున్నారు ఐరా వ్లాగ్స్. ఈరోజు వచ్చేసి నా మార్నింగ్ స్కిన్ కేర్ రొటీన్ అయితే చూపించాలనుకుంటున్నా. ఇది చాలా బిగినర్ ఫ్రెండ్లీ. చాలా మందికి తెలియదు కదా మేకప్ అంటే ఎట్లుంటుందని చెప్పి, వాళ్ళ కోసం కూడా ఇది. నేను కూడా బిగినర్ అండి, మీకు కూడా కొంచెం యూజ్ అవుతుంది కదా అని చెప్పి నేను చేస్తున్నా. దీనికోసం 3 ప్రొడక్ట్స్ ఉంటే సరిపోతుంది. ఒకటి స్కిన్ క్లెన్జర్ అయినా, లేకుంటే క్లెన్జర్ అయినా పర్లేదు, లేకుంటే ఫేస్ వాష్ అయినా పర్లేదు. చాలా వరకు సోప్ని యూజ్ చేయడం తక్కువ చేయండి. చాలా ఎక్కువ ఫేస్కి మాత్రం ఫేస్ వాష్ అయినా క్లెన్జర్ అయినా రెండిట్లో ఏదైనా ఒకటి వాడండి. నెక్స్ట్ వచ్చేసి సన్ స్క్రీన్ అనేది చాలా ఇంపార్టెంట్ అని అందరికీ తెలుసు. నేను మళ్ళీ దాని గురించి చెప్పాలనుకోవట్లేదు. ఇంకా మాయిశ్చరైజర్ మంచిగా ఫేస్ని మంచిగా మాయిశ్చర్ ఉంచుతుంది, అది ఖచ్చితంగా వాడండి. ఇప్పుడైతే మనం స్టార్ట్ చేద్దాం మన స్కిన్ కేర్ రొటీన్. నేను ఇప్పుడు దాకానే అంటే కొంచెం కొద్దిసేపు అవుతుంది నేను ఫేస్ వాష్ చేసుకొని. సో బ్రేక్ వచ్చింది కదా మధ్యలో, అందుకనే నేను మళ్ళీ ఫేస్ వాష్ చేసుకోకుండా వైప్స్ ఉన్నాయి నా దగ్గర, వెట్ వైప్స్తో నేను ఫేస్ అనేది క్లీన్ చేసుకుంటున్నాను. మీ దగ్గర ఇప్పుడు వైప్స్ ఉన్నాయి, కొనుక్కోవాలి ఇప్పుడు వైప్స్ అనేది ఏం లేదు. నా దగ్గర ఉన్నాయి కాబట్టి నేను యూజ్ చేస్తాను. లేకపోతే మీరు ఫేస్ వాష్ చేసుకోవచ్చు. నేను ఆల్రెడీ ఫేస్ వాష్ చేసినా కాబట్టి మళ్ళీ ఫేస్ వాష్ చేసి ఫేస్ నూకి తడపొద్దు, అది డ్యామేజ్ అయిపోతుంది. ఫేస్ అనేది ఇన్నర్ సెల్స్ అనేది డ్యామేజ్ అయిపోతాయి. కాబట్టి మీరు ఫేస్ వాష్ అనేది ఊకూగా చేసుకోకండి, ఫేస్ నూకి తడపకండి. ఒక 2 to 3 times ఫేస్ వాష్ చేసుకుంటే సరిపోతుంది డేలో. నాకు బ్రేక్ వచ్చింది కాబట్టి ఇది చేస్తున్నా, లేకుంటే నేను అసలు చూపించాలంటే మీకు. కొద్దిసేపు ఆరబెడదాం. నాదైతే ఇప్పుడు ఆరిపోయింది మొత్తం మంచిగా. ఫస్ట్ నేను సీరం యూజ్ చేద్దాం అనుకుంటున్నా. మీ దగ్గర సీరం ఉంటే యూజ్ చేయండి, లేకపోతే లేదు. దీనికోసం పర్టికులర్గా యూజ్ చేయాలని ఏం లేదు. సీరం అనేది మనము ఎట్లా అంటే, ఇప్పుడు మన స్టార్టింగ్ నుంచి కొన్ని మాత్రమే బై చేయాలి. ఫస్ట్ మనం ఖచ్చితంగా సన్స్క్రీన్ యూజ్ చేయండి. సన్స్క్రీన్ అయితే కంపల్సరీ. దాని తర్వాత మాయిశ్చరైజర్, దాని తర్వాత సీరం, దాని తర్వాత ప్రైమర్, అవి అట్లా పెంచుకుంటూ పోండి. ఒకటేసారి అన్నీ కొనుక్కొని పెట్టుకోకండి. కొన్ని వాడకపోయినాయి అనుకో మళ్ళీ పెద్ద ఇదైపోతుంది. అందుకని ఇప్పుడు నేను ఇది కూడా ట్రై చేద్దామని తీసుకున్నా. ఇవి కూడా నేను స్మిటన్లో తీసుకున్నా, ఆ వీడియో నేను పెట్టినా ఏమేమి తీసుకున్నా స్మిటన్లో అని చెప్పి. ట్రయల్ ప్యాక్స్లలో తీసుకొని ఒకసారి వాడండి, వాడి పడితేనే తీసుకోండి, లేకపోతే తీసుకోవద్దు. నేను మాయిశ్చరైజర్ కూడా అవన్నీ కూడా నేను ఒకసారి వాడతా, పడితేనే తీసుకుంటా, లేకపోతే తీసుకోను. ఫస్ట్ అయితే మనం సీరం అప్లై చేసేసుకుందాం. నాకు అసలు నిజం చెప్పాలంటే ఇవన్నీ ఏం తెలియదు తెలుసా. నాకు నేను ఏదైనా ఫంక్షన్కి పోతాను అంటే నార్మల్గా నేను ఫెయిర్ అండ్ లవ్లీ రాసుకొని పోయేదాన్ని, అసలు స్కిన్ కేర్ అనేది చేసుకోకపోతే పోయేది. ఇప్పుడే చేసుకుంటున్నా. సీరం అయితే ఇంత తీసుకున్నా. చూడండి, లైట్ వెయిట్, సూపర్ లైట్ వెయిట్ ఉన్నది. లైట్ వెయిట్ ఉంటుంది, తొందర అబ్జర్వ్ అవుతుంది ఫేస్లోకి. మనం ఏది అప్లై చేసుకున్నా కూడా సర్క్యులర్ మోషన్లోనే అప్లై చేసుకోవాలి. అట్లయితే కొంచెం ఫేస్కి కూడా కొంచెం ఏమంటారు, మసాజ్ చేసినట్టు అయిపోతుంది. ఏది అప్లై చేసుకున్నా, ఫేస్ వాష్ అయినా ఏదైనా కూడా సర్క్యులర్ మోషన్లోనే అప్లై చేసేసుకోవాలి. సర్క్యులర్ మోషన్లో అప్లై చేసుకోవడం వల్ల చాలానే బెనిఫిట్స్ ఉంటాయి. కొంచెం నేను 5 minutes ప్రతి ఒక్క ప్రోడక్ట్కి 5 minutes 5 seconds అట్లా గ్యాప్ ఇవ్వండి. దానివల్ల కొంచెం మనం పెట్టుకున్న ప్రోడక్ట్ అనేది అబ్జర్వ్ అయిపోతుంది, సెటిల్ అయిపోతుంది ఫేస్ పైన మంచిగా. నేను మెడ పెట్టుకొని మర్చిపోయినా. మీరు ఏది పెట్టుకున్నా కూడా నెక్కి కూడా చాలా ఇంపార్టెంట్, లేకపోతే మస్తు ఫీల్ అయిపోతుంది అది. సీరం అయితే కంప్లీట్ అయిపోయింది కదా. ఇది కొంచెం సెటిల్ అయ్యేద్దాం 5 minutes.
ఇది సెటిల్ అయిపోయాక ఫస్ట్ మాయిశ్చరైజర్ రాస్తారో ఏమంటారు దాన్ని సన్ స్క్రీన్ రాస్తారో తెలియదు నాకు, కానీ నేను అయితే ఫస్ట్ అయ్యో సన్ స్క్రీన్ రాద్దామని చూస్తున్నా. ఆక్వాలాజికా నుంచి తీసుకుంటున్నాను నేను సన్ స్క్రీన్. ఈ లైట్ ఉండడం వల్ల ఏం కనిపించలేదు సార్. ఆక్వాలాజికా నుంచి సన్ స్క్రీన్ తీసుకుంటున్నాను నేను. మంచిగా ఉంది, లైట్ వెయిట్ ఉంది. ఇది కూడా తక్కువ అప్లై చేసుకోండి. నాకు ఇట్లనే ఈ మేనర్లోనే అప్లై చేసుకోవడం వచ్చు కాబట్టి నేను ఈ మేనర్లోనే అప్లై చేసుకుంటున్నా. కొంచెం మనం 3 ఫింగర్స్ ఉంటాయి కదా, అట్లా దానంతా తీసుకోవాలి. ఇప్పుడు చూసుకోండి, ఇది ఎంత తక్కువేం కాదు, ఇది మస్తు ఎక్కువ అవుతుంది. 3 ఫింగర్స్ కంటే కూడా ఎక్కువనే తీసుకున్నాను నేను. ఎందుకంటే సన్ స్క్రీన్ ఖర్చు అయినా మంచిదే, కానీ సన్ స్క్రీన్ అనేది మంచి, చాలా ఇంపార్టెంట్. ఇన్ని రోజులు పెట్టుకోకపోవడమే మస్తు తప్పు చేసినా అనిపిస్తుంది నాకు ఘోరంగా. ఇది వాటరీగా ఉన్నది, చాలా టైం పట్టి తీసుకుంటుంది ఆరడానికి. కాకపోతే ఆయిలీగా లేదు, మంచిగా ఉన్నది, వాటరీగా కన్సిస్టెన్సీ. మీకు ఏమన్నా క్వశ్చన్స్ ఉంటే పెట్టండి, నేను ఆన్సర్స్ చేస్తా వాటికి. ఏమన్నా బ్యూటీ గురించి అయినా, ఎందుకంటే నేను కూడా ఇప్పుడు లర్నింగ్ కదా, కాబట్టి మీకు కూడా నేను నేర్చుకున్నవి మీకు కూడా చెప్పుండొచ్చు కదా, చెప్తా కదా. నాకు తెలిసినవి మీకు చెప్తా. కొంచెం ఇప్పుడు మీకు తెలియని, ఇప్పుడు మీరు కొత్త అయితే నేను ఖచ్చితంగా చెప్తాను, ఎందుకంటే నేను కూడా నేర్చుకుంటున్నాను ఇప్పుడే. నాకు కూడా అన్నీ తెలుస్తున్నాయి కాబట్టి చెప్తా అంటున్నా. సన్ స్క్రీన్ అయితే అప్లై చేసేసుకున్నాం. ఇది కొంచెం పాలని 5 మినిట్స్ సెటిల్ అవ్వని. ఇప్పుడు నేను ఫ్యాన్ వేసుకోవాలి, అందుకని దీంతో ఒప్పుకుంటాను. ఇప్పుడు ఫ్యాన్ వేసింది అనుకో, దాని సౌండ్ ఎక్కువ అవుతుంది, నా సౌండ్ వినబడదు మీకు. అందుకని దీంతో ఫ్యాన్ ఆఫ్ చేసేసి దీంతోనే ఒప్పుకుంటున్నా. మీకు నేను ఖచ్చితంగా ఇదైతే సెటిల్ అయిపోయింది. నేను మీకు ఖచ్చితంగా బేసిక్ మేకప్ కూడా ఖచ్చితంగా పోస్ట్ చేస్తాను. ఎందుకంటే నాకు ఫస్ట్ అసలు మేకప్ ఎట్లా వేసుకోవడమే తెలియదు, ఏది ఫస్ట్ స్టార్ట్ చేయాలని తెలియదు, ఏం తెలియదు. నేను కూడా నార్మల్గా చిన్న యూట్యూబ్లలో చూసి నేర్చుకున్నా. కానీ ఇప్పుడు మీకు కూడా అవసరం ఉంటుంది కదా, కాబట్టి నేను నా దాంట్లోనే అన్నీ నేనైతే దేనికి సఫర్ అయినో అట్లా మీరు సఫర్ కాకుండా ప్రతి ఒక్క వీడియో పెడతానే చూస్తున్నా నేను. మీరు ఖచ్చితంగా నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, వాచ్ చేయండి ఫస్ట్. సన్ స్క్రీన్ అయితే సెటిల్ అయిపోయింది. నేను మాయిశ్చరైజ్ చేసుకుంటున్నా. నాకు ఈ మాయిశ్చరైజర్ పిచ్చి నచ్చింది అసలు. ఇది డాట్&కీ నుంచి. అసలు ఏమో చూద్దాం, ఒకసారి ట్రై చేద్దాం అన్నట్టు తీసుకున్నాను నేను దీన్ని. కానీ నాకైతే మస్తు నచ్చింది ఈ మాయిశ్చరైజర్. ఆల్రెడీ ఒక డబ్బు ఓడిచిపోయింది, ఇది ఇంకో డబ్బా. అది కూడా నిన్ననే ట్రయల్ బాక్స్లో వచ్చింది. ఎప్పుడైనా కూడా మనం సన్ స్క్రీన్ అయినా కూడా మాయిశ్చరైజర్ అయినా కూడా తక్కువ అమౌంట్లలో అప్లై చేసుకోవద్దు. కొంచెం మంచిగా మన ఫేస్కి మన క్వాంటిటీ తగ్గట్టు మనం అప్లై చేసుకోవాలి. కొంచెం అప్లై చేసుకోవద్దు. ఇప్పుడు మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నారు అనుకో, మీకు కావాల్సిన నేను పెడతా గాయస్. ఎందుకంటే నేను ఎట్లా సఫర్ అయినో అట్లా మీరు సఫర్ కావద్దు అని నాకు కూడా అనిపిస్తుంది. కాబట్టి నేను నేర్చుకునేవన్నీ మీకు పెడతా, వీడియోస్ అన్నీ నేను చేస్తా. మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్, వాచ్ చేయండి నా వీడియోస్. ఇదైతే అయిపోయింది. ఒక 2 మినిట్స్ మనం కొంచెం ఇట్లా ఊపితే అది కూడా ఆరిపోతుంది. నేను ఇంట్లోనే ఉంటాను కాబట్టి ఎక్కువ మేకప్ వేసుకోను. ఇట్లా ఐబ్రోస్ అయినా కానీ ఏవి వేసుకొని, ఇప్పుడు నా కళ్ళు మీరు చూస్తున్నారు కదా, నా కళ్ళకి ఆల్రెడీ కాటుక కాదు, అది కాజల్ ఉంది. అది కాజల్ కూడా కాదు, సుర్మా. నేను సుర్మా ఎట్లా అంటే, నేను ఫేస్ వాష్ చేసుకున్నా కూడా నాకు సుర్మా పోదు, అట్లా పెట్టుకుంటాను నేను. అది కూడా మీకు కావాలి అంటే నేను ఖచ్చితంగా వీడియో చేస్తాను. దీని తర్వాత నేను ఎట్లా ఇంట్లో ఉంటుంది కదా, ఏం పని చేయట్లేదు కాబట్టి గ్లో అండ్ లవ్లీ రాసుకుంటాను. అంటే ఇది ఫెయిర్ అండ్ లవ్లీ.
నేను ఎప్పటి నుంచైనా ఫెయిర్ అండ్ లవ్లీ రాసుకుంటా. ఎటు పోయినా ఏ పనులకు పోయినా కూడా ఫెయిర్ అండ్ లవ్లీ రాసుకుంటా. ఇంత అమౌంట్ చాలు. ఇది సెటిల్ అయిపోయింది కాబట్టి నేను ఇది పెట్టుకుంటున్నా. ఫెయిర్ అండ్ లవ్లీ పెట్టుకోకపోతే నాకు పింపుల్స్ అయిపోతాయి ఎందుకో మరి. ఫెయిర్ అండ్ లవ్లీ పెట్టుకొని ఆపేసినా కూడా నాకు పింపుల్స్ అయిపోతాయి. మీరు గమనించినట్టయితే నేను ప్రతి దానికి కూడా గ్యాప్ ఇస్తున్నా. ప్రతి దానికి మధ్య మధ్యలో గ్యాప్ ఇస్తున్నా. ఎందుకంటే ఆ ప్రోడక్ట్ అనేది పోయి మన ఫేస్లో సెటిల్ అవ్వాలి మంచిగా. మనం ఏది అప్లై చేసేసుకున్నా నెక్కి అయితే ఖచ్చితంగా అప్లై చేసేసుకోవాలి. ఏది సన్ స్క్రీన్ అయినా, మాయిశ్చరైజర్ అయినా, ఫెయిర్ అండ్ లవ్లీ అయినా, మేకప్ అయినా ఏదైనా కూడా సన్ స్క్రీన్ కూడా అప్లై, మన మేకప్ మెడకు కూడా అప్లై చేసేసుకోవాలి నెక్కి. మీకు కూడా ఇగో ఇట్లా వస్తాయా? ఇట్లా రాకుండా ఉండాలంటే నేను ఒక టిప్ చెప్తా. అది షార్ట్ వీడియోలలో ఖచ్చితంగా అప్లోడ్ చేస్తాను. మన ఫేస్కి అనేది మసాజ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ మసాజ్ ఎట్లా చేసుకోవాలనేది నేను ఒక వీడియో ఖచ్చితంగా పెడతా. నేను మసాజ్ చేసుకోక చాలా రోజులు అయిపోయింది, అందుకని ఇంకో నాకు ఇట్లా వచ్చేస్తున్నాయి. నవ్వినా కూడా ఇక ఇట్లా కనిపిస్తూ ఉంటాయి. నేను ఖచ్చితంగా ఒక వీడియో చేస్తాను. నా దగ్గర ఒక లిప్స్టిక్ కూడా ఉంది, దాని గురించి కూడా వీడియో చేస్తాను. మస్తుంది ఆ లిప్స్టిక్. నేను ఎక్కువ లిప్స్టిక్స్ వాడిన లిప్స్టిక్లలో ద బెస్ట్ వన్ అంటే అదే. నా దగ్గర లిప్ బామ్ ఉండేది కానీ అయిపోయింది, కాబట్టి నేను ఏ లిప్ బామ్ పెట్టుకోవట్లేదు. నా దగ్గర కొబ్బరి నూనె ఉన్నది, దాన్ని నేను లిప్స్కి అప్లై చేసేసుకుంటాను. కొంచెం మాయిశ్చరైజర్ ఉంటాయి కదా, మాయిశ్చరైజర్గా యూజ్ అవుతుంది కదా ఇది. యా, దట్స్ ఇట్ మై డేస్ మార్నింగ్ స్కిన్ కేర్ రొటీన్. మీకు కూడా నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా కామెంట్ చేయండి. నేను ఖచ్చితంగా దానికి ఆన్సర్ ఇస్తాను. నాకు తెలిసినవి నేను ఇస్తాను కదా, నేను ఇస్తాను. మీరు కొత్త అయినా ఇది బిగినర్ ఫ్రెండ్లీగా 3 ప్రొడక్ట్స్ తోటే నేను కంప్లీట్ చేసేసిన. నేను మీ దగ్గర ఖచ్చితంగా ఫెయిర్ అండ్ లవ్లీ అయితే ఖచ్చితంగా ఉంటుంది, కొబ్బరి నూనె అయితే ఖచ్చితంగా ఉంటుంది. మీరు కొనుక్కోవాల్సిన 3 ప్రొడక్ట్స్ మాత్రమే, అందుకనే 3 ప్రొడక్ట్స్ అన్నా, లేకపోతే 5 అని చెప్పేదాన్ని. యా, దట్స్ ఇట్ టుడేస్ వీడియో. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ గైస్.